హాయ్ గాయ్స్, వెల్కమ్. హాయ్ గాయ్స్, మేము ఇప్పుడు గండిపేట చెరువు వెళ్తున్నాము. మా పెద్దమ్మ ఉంది, మా వదిన ఉంది. సారీ, ఆమె పెద్దమ్మ, ఈ వదిన. మేము ఇక్కడ గండిపేట పార్క్ వచ్చాము. ఇది బ్యాక్ క్యామ్ ఎట్లా పెడతారు? సో మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాం, చూడండి గాయ్స్. అక్కడ ఉన్నది మా అన్నయ్య ప్లస్ బంటి గాయ్స్. ఇదిగోండి గాయ్స్, ఇక్కడ మేము మొత్తం అన్ని పెట్టుకుని తిన్నాము. మేము ఫొటోస్ కూడా తీసాము, మీకు తర్వాత చూపిస్తాము. అసలు చూడండి గాయ్స్ ఎంత బాగుందో. పైన సన్ కమింగ్, ఎండ పుట్టింగ్. అవి సోడా అనుకోరు నాన్న, మంచిగా పట్టుకొచ్చుకున్నారు అనుకుంటారు. ఓకేనా? నేను ఫస్ట్ టైం రావడమా, కానీ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. ఊర్లో మనము చెట్ల కింద కూర్చుని తింటున్నాం, చెట్ల కింద ఉన్నట్టు పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. ఇళ్లలో ఉండి 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 చిరాకు వచ్చి ఆ 4 గోడల మధ్య, ఆ ఫోనుల ముందు, ఆ టీవీల ముందు ఉండి పిల్లలు అంతా హైపర్ టెన్షన్ కి లోనైపోతా ఉన్నారు. అలా కాకుండా కొంచెం మనకు కుదిరినప్పుడు పిల్లల్ని తీసుకుని కొంచెం బయటికి ఇలా తీసుకొస్తే వాళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి కూడా కొన్ని నేర్చుకుంటారు. అసలు లొకేషన్ చూడండి, అసలు ఎంత బాగుందో. ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఇంకా చల్లగా ఉంటది, పీస్ఫుల్. మనకి ఇప్పుడున్న సిటీల్లో అంత ఎండ ఏం తగలట్లేదు కాబట్టి మనకి సన్ కూడా మంచిదే. ఎండ కూడా పడటంలో ఏం లేదు. ఎండ కొంచెంసేపు కూర్చుని, చెట్లు కూడా బాగా చల్లగా ఉన్నాయి, చెట్ల కింద కూర్చుని కూడా కెటిల్స్ తెచ్చుకోవచ్చు, కార్డ్స్, యూనో కార్డ్స్ తెచ్చుకోవచ్చు, చాలా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఆడొచ్చు కూడా. ఇది ఈ ప్లేస్ లో చాలా మంది పిల్లలు ఆడుకున్నారు ఇందాక, ఇప్పుడు ఎవరు లేరు. మేము తినేసాము, తినేసి మా క్యారేజ్ మొత్తం మళ్ళీ బ్యాక్ పెట్టేసామని వెళ్తున్నాము. మళ్ళీ వస్తాము ఇక్కడికి వచ్చేసి మళ్ళీ. అసలు చూడండి అసలు ఎంత బాగుందో. ఇది స్టార్టింగ్ అనమాట, అది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి ఇలా వస్తే మీకు ఇప్పుడు నేను పార్కింగ్ హైదరాబాద్ వచ్చి 33 years అయింది. 33 years తర్వాత ఇది ఫస్ట్ టైం మేము రావటము. ఇంతాగి మాకు దగ్గరలో 20 kilometers దూరంలో ఉన్నా కూడా రావటానికి 33 years అవుతుంది. అది కూడా మా బాబు గొడవ పెట్టేసేసి ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా రండి అనేసి చెప్పపెట్టకుండా, పలానా చాటకని కూడా చెప్పకుండా తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా చాలా మాట్లాడేసాము. లెంత్ కొంచెం ఎక్కువ అయిపోతుంది మళ్ళీ వీడియో, మీరు ఎవరు మొత్తం పూర్తిగా చూడరు. అందుకే ఇప్పుడు కొంచెం కట్ చేసి, మీకు ఇంకా నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ చేయండి, మేము పార్ట్ 2 కూడా చేసి పెడతాం మీకు. ఓకేనా? అంటే కమెంట్ చేయండి, మేము పార్ట్ 2 కూడా చేసి పెడతాం మీకు. ఓకేనా? ఇప్పుడైతే మనం పార్కింగ్ ఎంజాయ్ చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. అసలు కొంచెం ఎంతో దూరం తీసుకెళ్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు అసలు ఆకలిస్తుంది. తర్వాత ఫుల్ హ్యాపీ. ఈ ప్లేస్ అన్ని చూసిన తర్వాత ఫుడ్ కూడా తీసుకొచ్చింది కూడా సగమే తిన్నాం, ఫుల్ గా తినలేకపోయాం. అసలు అంత హ్యాపీగా వచ్చేసింది. మీరు కూడా ఈ హ్యాపీ మూమెంట్స్ మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటూ, అందరూ మేము ఉండాలనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బై ఉండు, మనం పార్కింగ్ చూపిద్దాం. ఎగ్జాక్ట్ లంచ్ టైంలో, లంచ్ మూమెంట్ లో వచ్చాము. ఏంటో గైస్ అందరు వింతగా చూస్తున్నారు, మేము కెమెరా పట్టుకొని నడుస్తుంటే ఇంతగా చూస్తున్నారు. అయినా పర్లేదు, మీకోసం మేము వీడియోస్ తీసి పెడుతూనే ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫుడ్ మాత్రం కంపల్సరీ మనం బయట నుంచే తీసుకురావాలి. లోపలికి వచ్చిన తర్వాత తిందాంలే అని అన్ని ప్లేసుల లాగా ఈ ప్లేస్ లో అయితే వాటర్ బాటిల్ కూడా దొరకదు. ఒక షాప్ కూడా లేదు. ఒక ఎంట్రన్స్ అయిన తర్వాత ఒక చిన్న షాప్ కూడా లేదు, ఏమీ లేదు. బెటర్ మీరు ఇంట్లో కుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పిక్నిక్ లా చేసుకోండి. అది మాత్రం మీరు విందు భోజనాలు వైబ్స్ వస్తుంది గాయస్. ఊర్లో మనం చెట్ల కింద కూర్చుంటాం కదా, అట్లాంటి వైబ్స్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇది పార్కింగ్, మీకు పార్కింగ్ కూడా చూపిస్తాము. ఇది వచ్చేసి పార్కింగ్. ఇక్కడ మార్నింగ్ ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం పెరుగుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఉన్నవి వెళ్ళిపోతున్నాయి కూడా. మన కార్ అక్కడెక్కడో కార్నర్ ఉంది గైస్. మనం కార్లో మనం తెచ్చిన సామాన్లన్నీ పెట్టేసి తిరగడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది కదా పట్టుకుని దిగాలంటే ఎక్కడికైనా. సో మనం ఇవన్నీ పెట్టేసి తిరుగుదాం గైస్, లోపల ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం.
A few moments later. ఎక్కడ వచ్చారండి ఇక్కడికి? మేము ఫస్ట్ టైం వచ్చాము. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాగానే ఉంది. ఫస్ట్ టైం ఇందాక 3 times అన్నారు. This is an unwanted statement irrelevant to the current situation. ఇందాక అన్నాను. వాటర్ ఇక్కడ వాటర్ ఇక్కడ తొందరగా ఇంకిపో. ఎందుకు? రీజన్ ఏంటి? ఇది డ్రింకింగ్ వాటర్. ఇది హార్డ్ ల్యాండ్. మన హార్డ్ ల్యాండ్, టెక్నల్ ప్లాట్యూ కదా హైదరాబాద్. సో ల్యాండ్ అనేది హార్డ్ గా ఉంటది. వాటర్ తొందరగా కిందకి అబ్జార్బ్ అవ్వు. షింక్ అవ్వవు. మన Okay, okay, okay. హైదరాబాద్ కి ఇక్కడ నుంచే వాటర్ వచ్చేవండి, నిజమా? అవును, ఒకప్పుడు వచ్చేది. బిఫోర్ మంజీరా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు సప్లై చేస్తారంట. ఇవన్నీ మంజీరా అయిపోయింది. సో ఇదే అండి, అది గండిపేట చెరువు అంటారు కదా, ఇదే అది. ఓ నైస్. దీనికి కథ స్టోరీస్ కూడా ఉన్నాయి గైస్, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి నాకు. One eternity later. ఇప్పుడు రన్నారు. భలే ఉంది ఉంటాను. హాయ్ గైస్, ఇది నా వెనకాల ఉంది చెరువు గైస్. దగ్గర చెరువు చూపిస్తారండి గైస్. అది టాటాయిస్. ఏది క్రేన్? ఇప్పుడే మునిగింది. క్రేన్ కాదు, తలకాయ క్రేన్ అలా ఉంటుందా? డక్కే ఉండదు. మా బ్లాగ్ కి హాయ్ చెప్తారా? ఇట్లా అంటే అదే పెద్దమ్మతో చిన్నమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ హాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీద కాపీ రైట్ చేసేసి ఇవాళకి వ్లాగ్ ఏం చేసేద్దాం గైస్. బాయ్ చెప్పేసి ప్లేస్ కి. బాయ్. ఎంట్రన్స్ బాగుంది కదా. అంటే బ్లాగ్స్ చూస్తా కదా, సేమ్ ఇలానే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సన్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ టికెట్స్ ఫస్ట్ ఎంట్రన్స్ లోనే తీసేసుకోవాలి మనం. ఇక్కడ తీసుకుంటారు గైస్ టికెట్స్. ఇక్కడ టికెట్స్ తీసుకుని పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. చిల్డ్రన్స్ 20 పర్ హెడ్ 50. ఇది ఎంట్రన్స్. ఇప్పటికి కూడా ఈవినింగ్ టైం వచ్చి 6 అట్లా అవుతుంది. ఇప్పుడు కూడా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి గైస్. వెనకాల కనిపిస్తుంది కదా, అది గోల్కొండ రెస్టారెంట్ అంట గైస్. రిసార్ట్ ఎస్.